హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫన్నీ మూమెంట్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ఎర్నింగ్ మనీ. సో ఆ ఫన్నీ మూమెంట్స్ అన్నీ సరదాగా వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. చైల్డ్హుడ్లో మనం అందరం డబ్బులు ఎర్న్ చేయాలని ట్రై చేసేవాళ్ళం కదా. 1 రూపీ 2 రూపీకి సూపర్ రిచ్ ఫీల్ ఉండేది. క్యాండీస్ అమ్మడం, బ్రోకెన్ టాయ్స్ అమ్మడం, బుక్స్ అమ్మడం, హోంవర్క్ కోసం పైసలు అడగడం, గర్ల్స్ అయితే మెహందీ పెట్టడం, హోమ్ డస్ట్ క్లీన్ చేయడం, ఇలా ఈ ఐడియాస్ అన్నీ లాఫెబుల్ అండ్ అన్ఫర్గెటబుల్ కదా. ఈ వీడియో చూశాక మీ మదర్తో షేర్ చేసుకోండి, అమ్మా నేను కూడా ఇలానే చేసేదాన్ని కదా అని. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్యాండీస్ అమ్మడం అంటే స్కూల్ బ్రేక్ టైంలో ఎక్కువ స్నాక్స్ తెచ్చుకోవడం, అవి ఫ్రెండ్స్కి అమ్మడం అండ్ ఆల్సో టీచర్కి దొరికిపోవడం కూడా ఒక ఫన్నీ థింగే. ఇంకా ఇంట్లో పాత బుక్స్, టాయ్స్ తీసుకెళ్ళి అమ్మేసి వచ్చిన మనీతో ఐస్ క్రీమ్ కొనడం, పీచ్ మిఠాయి తినడం, ఇలా. ఇవే కాదండోయ్, బ్రదర్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర హోంవర్క్ రాస్తా మనీ ఇస్తావా అని చెప్పి అడిగి తీసుకోవడం, ఆ ఫీల్ భలేగుండేదిలేండి. ఇంకా అమ్మని రూమ్ క్లీన్ చేస్తానమ్మా, ఒక 20 రూపీస్ ఇస్తావా అని అడిగితే సరే ఇస్తాలే అని అంటాం. ఆ క్యూట్ థింగ్ బాగుండేదండి. కొంచెం టీనేజ్లో అయితే మెహందీ పెట్టడం, ఆ మనీతో ఫోన్ బిల్ కట్టుకోవడం, ఇది అన్ఫర్గెటబుల్ థింగ్ నాకైతే. ఇది కొంచెం యూస్ఫుల్ థింగే, ఎందుకంటే ఫైనాన్షియల్గా నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే హోప్ ఇచ్చింది కాబట్టి. ఇంకా గర్ల్స్కి ఇలాంటివి యూస్ఫుల్లే కదా, ట్యూషన్ చెప్పడం ఇలాంటివి కూడా. వెన్ ఐ యామ్ ఇన్ 2nd స్టాండర్డ్ ఆర్ 3rd స్టాండర్డ్ అనుకుంటా, స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగేది. సో ఆ ఫుడ్ ఫెస్టివల్కి ఫుడ్ తీసుకొచ్చి అమ్మడం కానీ, డిస్ప్లేలో ప్లేట్ చూపించడం కానీ చేయమన్నారు. సో మా మమ్మీ వాళ్ళు పెప్సీ అంటే సమ్మర్ టైంలో రస్నా అమ్మేవాళ్ళు కదా, సో అవి చేసేవాళ్ళు. అవి తీసుకొచ్చి స్కూల్లో అమ్మేసి అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి ఆ హ్యాపీనెస్తో నేను బిజినెస్ చేసేసాను, మనీ సంపాదించేశాను అనే ఫీల్ ఎంత బాగుండేవో. సో మీలో కూడా ఇలా తింగరి పనులు చేసే చైల్డ్ ఉన్నారా? అయితే మీ స్టోరీస్ మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ, బై గైస్.